హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఇప్పుడు వాట్సప్ వైరల్ కథ ఒకటి, అత్తగారి ఒక్క షరతు అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. అత్తగారి ఒక్క షరతు. ఇక వినండి. కోళ్ళమ్మ, ఈ ఇంటి తాళాలు నీకు ఇస్తాను, కానీ ఒక షరతుకు నువ్వు ఒప్పుకోవాలి అంటూ కొత్తగా పెళ్ళై వచ్చిన స్వర అనే కోడలకు ఇదంతా ఆశ్చర్యంగా తన అత్తగారు సుమంతాయి అలా అనగానే ఆమె వైపు చూసింది. ఆమె మనసులో అనుకుంది, బహుశా ఈ ఇంటి నియమాలు చెబుతారేమో. తెల్లవారుజామునే లేవాలి, చీర కొంగు తలపై వేసుకోవాలి, పెద్దగా మాట్లాడకూడదు అని చెప్పవచ్చేమో అని అనుకున్నది. స్వర మెల్లగా అంది, సరే అమ్మా, మీరు చెప్పేది ఏదైనా నేను అంగీకరిస్తాను అని అనగానే సుమంతాయ్ అల్మారాలో నుంచి పెద్ద తాళాల గుత్తిని తీసి కోడలు స్వర చేతిలో పెట్టారు. ఇవి ఈ ఇంటి తాళాలు, కానీ నా ఒక్క షరతు ఇది. ఏమిటమ్మా ఆ షరతు అని అడిగింది కోడలు. సుమంతాయ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశాంతంగా అన్నారు, ఈ ఇంట్లో ఎవరి తప్పు గురించైనా అదే రోజు ఎలాంటి తీర్పు తీసుకోరు. ఆ మాట ఏదో కోడలు స్వరకు అర్థం కాలేదు. అంటే సుమంతాయ్ చిరునవ్వుతో చెప్పారు, మనిషి కోపంలో ఉన్నప్పుడు తప్పును చూడడు, తప్పు చేసిన వాడిని కాదు, నింద వేయడానికి ఒకరిని వెతుకుతాడు. అందుకే మా ఇంట్లో, అదే మన ఇంట్లో 24 గంటల నియమం అనేది ఒకటి ఉంది. ఎంత కోపం వచ్చినా, ఏం నిర్ణయం అయినా మరుసటి రోజు మాత్రమే తీసుకుంటాం. కోడలు స్వరకు అది కొంచెం విచిత్రంగా అనిపించినా అంగీకరించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం ఇంట్లో కలకలం చెలరేగింది. మామగారి గాజు మందు సీసా కింద పడిపోయి పగిలింది. అది చాలా ఖరీదైన మందు. అదే రోజు మళ్ళీ కొనాల్సి వచ్చింది. అత్తగారు సుమంతాయి ఏమీ మాట్లాడలేదు. భయంతో వణికిపోతున్న పని మనిషి, అక్క, ఇది నా తప్పు అంది. సుమంతాయి ప్రశాంతంగా చెప్పారు, పర్వాలేదు, ఈ విషయం గురించి ఈరోజు ఎవ్వరూ మాట్లాడరు అని. అది విన్న కోడలు స్వర ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద తప్పు జరిగినా కోపం లేదా అని అనుకుంది. మరుసటి రోజు సుమంతాయ్, అదే అత్తగారు, ఆ పని మనిషిని పిలిచారు. నిన్న చాలా భయపడ్డావు కదా అని అడగగానే ఆ పని అమ్మాయి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవునమ్మా, రాత్రంతా నిద్రపట్టలేదు. ఆ మాట విన్న సుమంతాయ్ ఆమె చేతిని పట్టుకొని అన్నారు, చూడు, తప్పులు 2 రకాలు ఉంటాయి. ఒకటి నిర్లక్ష్యం వల్ల జరిగేవి, మరొకటి మనిషి కాబట్టి జరిగేవి. నువ్వు ఉద్దేశపూర్వకంగా అది తప్పు చేయలేదు. ఇక ముందు కాస్త జాగ్రత్తగా ఉండు అంతే అని అత్తగారు అనగానే ఆ పని మనిషి ఆమె కాళ్లపై పడి ఏడ్చేసింది. కోడలు స్వర ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించింది. వారం రోజుల తర్వాత కోడలు స్వరే ఒక పెద్ద తప్పు చేసింది.
తొందరలో మామగారి ఎంతో విలువైన ఉన్ని శాలువాను వాషింగ్ మెషిన్లో వేసింది. ఆ శాలువ కుదించుకుపోయింది, అదే షింక్ అయిపోయింది. అది ఆ శాలువ వారి తండ్రి గారు ప్రేమగా ఆయనకిచ్చిన జ్ఞాపకం. కోడలు స్వర చేతులు వణికిపోతున్నాయి. ఇప్పుడు అత్తగారు తప్పకుండా కోప్పడతారు అని అనుకుంటుంది కోడలు స్వర. కానీ సుమంతాయ్ మళ్ళీ అదే మాట చెప్పారు. ఈరోజు ఎవరు ఏమీ మాట్లాడరు. సరే, ఆ రాత్రంతా కోడలు స్వర ఏడుస్తూనే ఉంది. తన తప్పే ఆమెను బాధించింది. మరుసటి రోజు ఉదయం ఆమె స్వయంగా అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంది. అత్తగారు సుమంతాయ్ ఆమెను హత్తుకొని చెప్పారు, చూసావా, నిన్ననే నేను నిన్ను మందలించి ఉంటే నీకు నాపై కోపమే గుర్తుండేది. కానీ ఒక రాత్రి ఆలోచించిన తర్వాత నీ తప్పు నీకే అర్థమైంది అని. అత్తగారు సుమంతాయ్ అనగానే కోడలు స్వర కళ్ళల్లో నీళ్లు నిండాయి. అప్పుడు అత్తగారు సుమంతాయ్ అన్నారు, భయం మనిషిని కొంతకాలమే మారుస్తుంది, కానీ అర్థం చేసుకోవటం జీవితాంతం మారుస్తుంది అని. అలా కాలం గడిచింది వారి ఇంట్లో. ఈ నియమం విలువ కోడలు స్వరకు పూర్తిగా అర్థమైంది. ఒకరోజు ఆమె భర్త సౌరభ్ ఆఫీస్ నుంచి చాలా చిరాగ్గా ఇంటికి వచ్చాడు. ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. స్వర మనస్సు బాధపడింది. నేను మాట్లాడను అని నిశ్చయించుకుంది. అప్పుడే అత్తగారు సుమంతాయి వచ్చి అడిగారు, ఏమైంది అత్తయ్య, ఆయన నాతో సరిగా మాట్లాడలేదు అని కోడలు స్వర బదులిచ్చింది. అత్తగారు సుమంతాయి చిరునవ్వుతో అడిగారు, నిర్ణయం ఈరోజే తీసుకుంటావా లేక రేపా అని. కోడలు స్వర మౌనంగా ఉండిపోయింది. మరుసటి ఉదయం సౌరభ్ స్వయంగా వచ్చి, క్షమించు, నిన్న వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది, చాలా బాధలో ఉన్నాను, అందుకే అలా ప్రవర్తించాను అన్నాడు భార్యతో. సౌరభ్ స్వరకు అత్తగారి మాటలు గుర్తొచ్చాయి. నిన్న రాత్రే తాను తన భర్తతో గొడవపడి ఉంటే పరిస్థితి మరింత చెడిపోయేది. ఆమె చిరునవ్వుతో తన భర్తని, సౌరభ్ని, రండి ముందు టీ తాగుదాం, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని ఆహ్వానించింది. కొన్ని నెలల తర్వాత పక్కింటి వృద్ధురాలిని ఆమె కొడుకు వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అందరూ ఆ కొడుకును తప్పుబట్టారు. కోడలు స్వర కూడా, ఇలాంటి కొడుకు ఉంటాడా అంది. అప్పుడు అత్తగారు సుమంతాయి చెప్పారు, పూర్తి నిజం తెలియకుండా ఎవరినీ తీర్పు చెయ్యకు స్వర అని బదులిచ్చారు. 2 రోజుల తర్వాత తెలిసింది, ఆ కొడుకు క్యాన్సర్తో పోరాడుతున్నాడు. చికిత్స కోసం మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. తన తల్లికి సరైన సంరక్షణ అందాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం అర్థమైన స్వర తల వంచుకుంది. అప్పుడు అత్తగారు సుమంతాయి అన్నారు, సగం నిజం పూర్తిగా చెప్పిన అబద్ధం కంటే కూడా ప్రమాదకరం అన్న అత్తగారి మాటల్ని ఆ రోజు నుంచి కోడలు స్వర ఎవరినీ తొందరగా అంచనా వేయటం కూడా మానివేసింది. సంవత్సరాలు గడిచాయి. అత్తగారు సుమంతాయి వృద్ధురాలయ్యారు. మళ్ళీ ఒకరోజు ఆ తాళాల గుత్తిని స్వర చేతిలో పెట్టి, ఇప్పటి నుంచి ఈ ఇల్లు పూర్తిగా నీది అని అన్నారు అత్తగారు సుమంతాయి. కోడలు స్వర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, ఈ తాళాలు మీరు ఎప్పుడో నాకు ఇచ్చేశారు కదా అని అన్నది.
అప్పుడు అత్తయ్య సుమంతాయి నవ్వుతూ, కాదు బంగారం, అప్పుడు నేను ఇనుప తాళాలు మాత్రమే నీకిచ్చాను. ఈరోజు ఈ ఇంటి బంధాలను కాపాడే తాళం నీకిస్తున్నాను. అది ఏ తాళం అని స్వర మనస్సులో అనుకుంటుండగానే అత్తగారు సుమంతాయి మృదువుగా చెప్పారు, ఒకరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎవరు ఎవరిని తీర్పు చేయని మన ఇంట్లో బంధాలు ఎప్పటికీ ముసలివి కావు. ఏళ్ళు గడిచాయి. కోడలు స్వర కూడా ఒక అత్త అయింది. ఒకరోజు ఆమె కోడలు పొరబాటున స్వరకు ఎంతో ఇష్టమైన టీ కెటిల్ను పగలగొట్టింది. భయంతో కొత్త కోడలు ఏడవసాగింది. అత్తగా స్వర చిరునవ్వుతో ఒక్క మాట మాత్రమే చెప్పింది, అమ్మా, ఈరోజు కాదు, మా ఇంట్లో ఎవరి తప్పునైనా అదే రోజు తీర్పు చేయం. ఒక రాత్రి గడిచిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అత్తగారి హోదాలో స్వర చెప్పింది. ఆ మాట విన్న కొత్త కోడలు ఆశ్చర్యపోయింది. ఆ క్షణంలో అత్తగారి స్వరకు వారి అత్త సుమంతాయి ముఖం గుర్తొచ్చింది. ఆమె చివరకు గ్రహించింది, ఇల్లు అనేది కేవలం ఇటుకలతో గోడలతో నిర్మించబడదు, బంధాలను కాపాడే సంస్కారాలతో నిర్మించబడుతుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక అందమైన సంప్రదాయం కొనసాగింది. కోపంలో ఎప్పుడూ నిర్ణయం తీసుకోకు, ఒక రాత్రి గడవనివ్వు, ఆ తర్వాత ప్రశాంతమైన మనసుతో మాట్లాడుకో. అందుకే ఆ ఇంట్లో అప్పుడప్పుడు పాత్రలు పగిలేవి, కానీ బంధాలు మాత్రం ఎప్పుడూ పగల్లేదు. ఇదండి అత్తగారి ఒక షరతు అనేటువంటి ఈ వాట్సప్ వైరల్ కథను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.